మోషే మోషే, నీ ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం, నీ ఉన్న స్థలము నా స్వరము వినబడుతున్న స్థలం, నీ ఉన్న స్థలము నేను అగ్ని చేత మండించబడి మాట్లాడుతున్న స్థలం, నీ ఉన్న స్థలము నీ చరిత్రను మార్చగలిగిన స్థలం, నీవు నిలుచున్న స్థలము నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళగలిగిన స్థలం. నీ ఉన్న స్థలం ఏంటో తెలుసా? ఫరో ముందు, రాజుల ముందు నిలబెట్టగలిగిన స్థలం ఇది. అలాంటి స్థలములో నిలబడిన నీవు ఇంకా చెప్పులేసుకొని నిలబడతావా? ఇంకా పాత స్థితిలోనే ఉంటావా? ఇంకా పాత మాటలు మాట్లాడుకుంటే అక్కడ నిలబడతావా? ఇంకా నీ హోదా, ఇంకా నీ క్యాస్ట్, ఏమండి పాత అన్ని తీసుకొని వచ్చి నేను ఫలానా అని నిలబడే స్థలము కాదు ఇది. మోకరించు. నేను అంటాను, ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఇది దేవుని మందిరం, పరిశుద్ధ ఆలయం. ఎవరైనా చెప్పులు విప్పి వచ్చి మోకరించాల్సిందే. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేయాలంట? పరిశుద్ధాలయంలో ఏం చేయాలంట? చెప్పులు విప్పు. నీ హోదా ఇక్కడ పనికిరాదు, నీ స్థితి ఇక్కడ పనికిరాదు, నీకున్న బలగం ఇక్కడ పనికిరాదు, నీకున్న బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పనికిరాదు, నీకున్న రాజకీయం ఇక్కడ పనికిరాదు. నీ రాజకీయమో, నీ బ్యాక్గ్రౌండో, నీ స్తోమతనో, నీ డబ్బో నిన్ను పరలోకానికి చేర్చదు, ఫరో ఎదుట నిలబెట్టదు. నువ్వు నిలబడాలి అనంటే చెప్పులు విప్పాలి. ఆమె చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసు ఎదుట నిలబడాల్సిన వ్యక్తి మొదట పరిశుద్ధాలయంలోనికి ప్రవేశించాలి. వచ్చే వ్యక్తి చెప్పులు విప్పి రావాలి. ఆమె చెప్పరే, ఏం విప్పి రావాలంట? పాత స్వభావాన్ని విప్పి. చెప్పండి గట్టిగా. ఇంకొంచెం నోరు తెరి చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పరే, రావాలి. ఇప్పుడు మోషేతో అంటాడు, పోయి మాట్లాడు అన్నాడు. అయ్యా, నేను నత్తివానయ్యా, నేను మాట్లాడలేనయ్యా, సరిగా మాట్లాడడానికి రాదయ్యా నాకు అంటాడు ఈ మోషే. ఇదిగో అహరోన్ని వాడుకో, మీ అన్నున్నాడు కదా అతన్ని వాడుకో అన్నాడు. ఏమండి, అహరోన్ని పక్కన పెట్టుకొని వాడుకున్నాడంట ఈ దైవజనుడైన మోషే. అంతటి నత్తివాడు, మాట్లాడలేనన్నవాడు ఒకరోజు బండ ముందు నిలబడి మాట్లాడడం ప్రారంభించినాడు. ఆమె చెప్పరే గట్టిగా. మాట్లాడలేని నత్తివాడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. బండతో మాట్లాడితే బండ స్పందించిందండి మోషే మాటకి. బండ స్పందించి ఆ బండలో వచ్చిన నీరే ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చగలిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు బండలాంటి హృదయాలతో మాట్లాడగలిగిన కృప, శక్తి, అభిషేకముని కావాలంటే పరిశుద్ధ ఆలయములో చెప్పులు విప్పి నువ్వు నిలబడు. దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. బండలాంటి హృదయాలు కదిలించబడతాయి. నువ్వు బండతో మాట్లాడితే ఏ విధంగా మోషే బండతో మాట్లాడగా బండ పగిలి అందులో నుండి దాహము తీర్చబడే ఒక నది, ఒక నీళ్లు అందులో నుండి ప్రవహించిందో అదే విధిగా నేను అంటాను, నీవు మాట్లాడితే బండ హృదయాలు కదిలించబడి వారి కళ్ళల్లో నుండి కన్నీరు ప్రారంభం అవ్వాలి, పశ్చాత్తాపన ప్రారంభం అవ్వాలి, శుద్ధీకరణ ప్రారంభం అవ్వాలి. ఎలాంటి హృదయాలైనా కదిలించబడాలి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అని అన్నా, బండ బద్దలవ్వాలన్నా, నీవు పరిశుద్ధ ఆలయములో చెప్పులు విప్పి రావాలి. నేనంటాను, క్రీస్తు యేసు రాకడ చాలా సమీపంగా ఉంటున్న దినాల్లో ఇంకా నీ బ్యాక్గ్రౌండ్ గురించి, నీ క్యాస్ట్ గురించి, నీ కులం గురించి, నీ గోత్రం గురించి, ఏమండి నీ యొక్క డబ్బు గురించి, నీకున్న ఆస్తి గురించి ఆలోచించుకుంటా, దాని వెనకాల పడుకుంటా, ఇదేమైపోద్దో అదేమైపోతుందో అనుకుంటూ పోతే నువ్వు ఎన్నడూ ఆయన ఎదుట నిలబడలేవు. ఆయన ఎదుట నిలబడాలంటే అవన్నీ విప్పి పక్కన పడేయాలి. ఏం చేయాలంట? మోషే విప్పు అన్నాడండి. విప్పి మోకరించిన తర్వాతనే మాట్లాడడం ప్రారంభించినాడు. ఇప్పుడు ఆయన మాట్లాడితే నత్తోండి నేను అన్నవాడు ఇప్పుడు బండతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్పరే గట్టిగా, స్వరమెత్తి చెప్పండి గట్టిగా. అయ్యా, ఇంతమంది నేను నడిపించేదా అని అంటే, ఇదిగో నువ్వేం మాట్లాడకు, నువ్వు మౌనంగా నిలబడి చేతులు పైకి ఎత్తన్నాడు. ఆయన చేతులు పైకితే సముద్రము 2 పాయలు అవ్వలేదా? అంతటి కార్యములు చేసిన దేవుడు నేడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా.
ఇంకా నీ ముందు సముద్రము అలా ఎగిసి పడుతుంటే అలలకు తట్టుకోలేక, ఆ భయంకరమైన పరిస్థితులకు ఎదుర్కోలేక, ఆ గాలిని మీద కొడుతుంటే ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో తలదించుకొని కన్నీరు విడుస్తున్నావు, అందులోని బయటికి పడలేని పరిస్థితిలో ఉన్నావు. నేను అంటాను, ఒకే ఒక కారణం, అందులో నుండి నువ్వు బయట పడాలంటే మొదట నీకున్న చెప్పులు పక్కకి పెట్టాలా. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. నీ సమస్యకు, నీకున్న పరిస్థితులకి విడుదల కలగట్లేదని అంటే ఇంకా నీ కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. పరిశుద్ధ ఆలయంలోనే ఉన్నావు కానీ ఇంకా చెప్పులు వేసుకునే ఉన్నావు. నీ సమస్యకు విడుదల కావాలన్నా, నీ రోగం బాగవ్వాలన్నా, నీకున్న దరిద్రం కొట్టివేయబడాలన్నా, ఆ శాపం రద్దవ్వాలన్నా చెప్పులు విప్పగలిగితేనే నీ సమస్యలకు దేవుడు విడుదలిస్తాడు. అప్పుడే సముద్రం పాయలవుతుంది. ఆమె చెప్పరే, అప్పుడే బండ పగులుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఎలాంటి బండ అయినా నీ మాటకు పగలాలి అని అంటే ఖచ్చితంగా నీ చెప్పులు విప్పాల్సిందే. ఆమె చెప్దామా? చెప్పులు విప్పడానికి తీర్మానం చేసుకున్న వారందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి గట్టిగా.